అబ్బా జబ్బా తబ్బా అన్నట్టు చెప్పకు నీలాంబరి. అఖిలక్కకు ఉన్నట్టు చెప్పేసే, శిక్ష అయినా తగ్గుతుంది. నువ్వు ఊరుకోవే పిచ్చిదానా, నన్ను ఇరికిస్తున్నావు. ఎలా తప్పించుకోవాలో నా టెన్షన్లో నేనున్నాను. గుళ్ళో నాకు ఫోన్ చేసి మీ శత్రువెవరో తెలుసుకోండి అని మెసేజ్ పెట్టి ఇండైరెక్ట్ గా మాకు ఫేవర్ చేయాలనుకున్నవాడే వాడెలా టార్గెట్ చేసుంటాడు? మాకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయకుండా నిన్నే ఎందుకు అడుగుతాడు? అంటే నీ దగ్గరే ఏదో రహస్యం ఉంది, తప్పుంది. చెప్పు నీలా, మరి అమ్మ అడుగుతోంది కదా, నువ్వు ఎవరివో ఎక్కడి నుంచి వచ్చావు ఆరా తీయకుండా నిన్ను ఇంటికి తీసుకొచ్చిందమ్మా. ఆమె నమ్మకాన్ని ఎందుకు బొమ్మ చేస్తున్నావు చెప్పు. ఏం జరిగిందో చెప్తేనే సమస్యకు సొల్యూషన్ చెప్పగలం బాబీ. లేనిపోని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పమ్మా. అమ్మా బొమ్మ అంటే చెప్పరు బావు గారు. ఇంతమంది అడుగుతున్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. చెప్పు నీలాంబరి. చెప్తాను. నేను డబ్బులు ఇచ్చాను, మీకు ఎవరికి తెలియకుండా ఇచ్చాను. కేవలం మీకోసమే దేవా. నువ్వు నాకు దూరం కాకూడదనే ఇచ్చాను. దేవబాబుకు దూరం కాకూడదని డబ్బులు ఇవ్వడం ఏంటి? సరిగ్గా చెప్పు. ఇదిగో ఇక్కడుంది కదా, ఇది దీంతో కలిసి డెమో షూట్ కోసం పార్క్ వెళ్లారు కదా దేవా. అక్కడ వీళ్ళ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు వాడు. మార్ఫింగ్ చేసి ఇద్దరి మధ్య ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను. బాబీ, బాబీ, నీలాంబరి అంటే నీలాంబరి, ఇదిగోండి, నేను చెప్పింది అబద్ధమైతే మీరు నన్ను చంపేయండి అంటే చంపేయండి. ప్లీజ్ అంటే నన్ను చెప్పేయండి. ఆ రాస్కెల్ నన్ను ఇలాగే బెదిరించాడు. దేవని గాని పార్వతిని గాని నేను అనుమానించలేదు ఆంటీ. వాడు మన పరువు తీస్తాడేమోనన్న భయంతో నేను డబ్బు తీసుకెళ్ళిచ్చాను. ఇది నిజం కాదని మీరు అనుకుంటే ట్రిగ్గర్ నొక్కండి. నా ప్రాణాలు తీసుకోండి. షూట్ చేయండి అంటే షూట్ చేయండి. నన్ను చంపేయండి. నీలంబరి, ఈ ఇంటికి మచ్చ పడకూడదని ప్రయత్నించాను. నన్ను మీరేం చేసినా పర్లేదు. చంపేయండి అంటే చంపేయండి. షూట్ చేయండి. నీలాంబరి, ఏంటిది? అవునంకుల్, ప్రాబ్లం ఏంటో మీ అందరికీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకున్నాను. నేను దాచిపెట్టడమే తప్పైతే నేను చేసేది ఏం లేదు. చంపేయండి అంటే నన్ను చంపేయండి. చంపేయండి అంటే నీలంబరి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,